వీడియోలో మేము చెప్పే లెవెల్స్ అన్ని ఓన్లీ అవగాహన కోసమే. దీంతో మీరు ఎలాంటి బై అని సెల్ గానీ రికమెండేషన్స్ అనుకోవద్దు. మీ అనాలిసిస్ చూసుకొని దాని తగ్గట్టే మీరు ట్రేడ్స్ అనేవి తీసుకోండి. ఎందుకంటే మేము సెబీ రిజిస్టర్డ్ ఏం కాదు, మాకున్నటువంటి కాస్త ఎక్స్పీరియన్స్ మీతో పంచుకునే ఉద్దేశం తప్ప ఎలాంటి బై కానీ సెల్ కానీ కాల్స్ కానీ ఎలాంటి రికమెండేషన్లు మేమైతే చేయడం లేదు. నమస్తే, వెల్కమ్ టు జిందగీ మీడియా. నేను మీ ప్రదీప్ రెడ్డి. ఇక ఈరోజు మార్కెట్ అనుకున్నట్టే పోయింది, పైకి అయితే వెళ్ళింది, రెసిస్టెన్స్ అన్ని బ్రేక్ చేసింది. సరే, ఇక్కడ చూస్తే నిఫ్టీ దాదాపు 1% పెరిగింది, 240 పాయింట్స్ లాభాలతో ముగిసింది. ఇక సెన్సెక్స్ 1% పెరిగింది, 809 పాయింట్ల లాభంతో ముగిసింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 0.6% పెరిగింది, 336 పాయింట్లు. బ్యాంక్ నిఫ్టీ గత 2 సెషన్లో బంచా పెరిగింది, ఈరోజు కొంచెం తక్కువ పెరిగింది. సరే, ఓవరాల్గా మార్కెట్స్ అయితే మంచి మూమెంటం ఇచ్చాయి. కాకపోతే చాలా వోలటైల్గా ఉండే, మంచి పెరిగి పడి లాస్ట్ మూమెంట్లో కొంచెం అటు ఇటు చేసినాయి. ఓవరాల్గా మన లెవెల్స్ అయితే మంచిగా రెస్పెక్ట్ చేసినాయి ఈరోజు. సరే, ఆ లెవెల్స్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అంతకుముందు ఈరోజు మార్కెట్లో ఇండస్ట్రీస్ ఏవి ఎంత పెరిగినాయి ఏంటి అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఇక్కడ ఇండస్ట్రీస్ చూస్తే దాదాపు అన్నీ పాజిటివ్గానే ఉన్నాయి, 1-2 తప్ప. ఓన్లీ రియాలిటీ షేర్లు, పిఎస్యూ బ్యాంక్ షేర్లు మాత్రం ఈరోజు కొంచెం నష్టాల్లో ముగిసినాయి. రేపు ఆర్బీఐ ఈవెంట్ ఉంది, ఇంపార్టెంట్. రేపు మరి కొంతమంది వడ్డీ రేట్లు కోసే అవకాశం ఉంది అని కొన్ని అంచనాలు అయితే వస్తున్నాయి. మరి నిజంగా కోస్తారా లేదా, అదే కంటిన్యూ చేస్తారా అనేది రేపు మనకు ఉదయం తెలుస్తుంది. కాబట్టి రేపు మార్నింగ్ సెషన్ మార్కెట్ తీవ్రమైన వోలటైల్గా ఉండే అవకాశం ఉంది. కాబట్టి కాస్త జాగ్రత్త చూసి ట్రేడ్ అయితే చేసుకోండి. రేపు మార్నింగ్ 10కు ఆర్బీఐ గవర్నర్ మాట్లాడతారు. ఆ టైంలో కాస్త మార్కెట్ హై వోలటైల్గా అటు ఇటు మూవ్ అయ్యే అవకాశం ఉంది ఆ డిసిషన్స్ని బట్టి. కాబట్టి చూసి చేయండి. సరే, ఇక ఈరోజు ఈ 2 తప్ప మిగతా అన్నీ కూడా లాభాల్లో ముగిసినాయి. ముఖ్యంగా ఐటీ షేర్లు బాగా లాభపడ్డాయి, 1.95%. ఇక ఆయిల్ అండ్ గ్యాస్ 0.7%, ఫైనాన్స్ 0.6%, ఆటో 0.6%, ఇక బ్యాంక్ నిఫ్టీ 0.6%, ఎఫ్ఎంసీజీ, మెటల్ ఇవన్నీ కూడా అంతో ఇంతో లాభపడ్డాయి. ఓవరాల్గా చాలా వరకు లాభపడ్డాయి. ఓన్లీ 2 మాత్రమే కాస్త నష్టాల్లో ముగిసినాయి. ఇక నిఫ్టీ ఈరోజు ఏది ఎంత చేంజ్ అయింది, ఏది ఎక్కువ కంట్రిబ్యూట్ చేసింది నిఫ్టీ అనేది చూస్తే ఇన్ఫోసిస్ ఈరోజు మంచిగా కంట్రిబ్యూట్ చేసింది, 34 పాయింట్స్. ఇక ఐసిఐసిఐ బ్యాంక్ 33 పాయింట్స్, టీసీఎస్ 23 పాయింట్స్, భారతీ ఎయిర్టెల్ 17, రిలయన్స్ 17 పాయింట్స్, అదర్స్ అన్నీ కూడా కలిసి ఒక 124 పాయింట్స్ ఈరోజు నిఫ్టీకి కంట్రిబ్యూట్ చేసినాయి. ఇక ఈరోజు కాస్త నెగిటివ్లో ముగిసిన ఏంటంటే ఎన్టీపీసీ, బజాజ్ ఆటో, హెచ్డిఎఫ్సి లైఫ్, ఎస్బీఐ లైఫ్, గ్రాసిమ్ ఇవి పెద్ద కాదు, కొంచెం స్వల్ప నష్టాల్లో ముగిసినాయి. మిగతా అన్నీ కూడా మంచి లాభాల్లో ముగిసినాయి. ఓవరాల్గా ఇలా నిఫ్టీ అయితే మంచి మూమెంటం నాకు అనిపించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ అయితే ఆల్ టైమ్ హై దగ్గరకు వెళ్ళిపోయింది. నిఫ్టీ కొంచెం దూరంలో ఉంది, కానీ బ్యాంక్ నిఫ్టీ దాదాపు దగ్గరికి వెళ్ళింది. బహుశా రేపు మంచి డిసిషన్స్ కనుక తీసుకుంటే రేపే ఆల్ టైమ్ హై కూడా రీచ్ అయ్యే అవకాశం ఉంది బ్యాంక్ నిఫ్టీ. సరే, చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఇక నిన్న మనం చెప్పుకున్నటువంటి లెవెల్స్ ఏమైనా పనిచేసినాయా లేదా అనేది కూడా చూద్దాం. చూసి ఈరోజు లెవెల్స్ గురించి కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇది నిఫ్టీకి సంబంధించి నిన్న మనం చెప్పుకున్నటువంటి లెవెల్స్. ఇక చూడొచ్చు నిఫ్టీ లెవెల్స్ ఎలా పనిచేసినాయి ఏంటి అని. నిన్న మనం చెప్పుకున్నాం, ఒకవేళ ఇక్కడ రిజెక్షన్ వస్తే ఇక్కడ నుంచి బయింగ్ చేద్దాం, లేదు అంటే కిందికి వస్తే ఇక్కడ నుంచి బయింగ్ చేద్దామని. మార్నింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది, కంటిన్యూస్గా ఇక్కడ వచ్చింది, ఇక్కడ మన లెవెల్కి అయితే వచ్చింది, రిజెక్షన్ ఇచ్చి మళ్ళీ దీన్ని బ్రేక్ అయితే వేసింది. ఒకవేళ ఇక్కడ తీసుకొని ఉంటే ఎవరైనా ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయి ఉంటుంది నిఫ్టీలో అయితే. ఆ తర్వాత ఇక్కడిక్కడనే తిరిగి ఇమీడియట్గా రికవర్ అయితే అయ్యింది. మన లెవెల్స్ ఏదైతే ఒకటే క్యాండిల్తోని మన లెవెల్ ఎక్కడైతే మనం సపోర్ట్ అనుకున్నామో సపోర్ట్ నుంచి రెసిస్టెన్స్ వరకు వెళ్ళింది చూడు. ఫస్ట్ ఒకటే క్యాండిల్, ఈ 15 మినిట్స్ క్యాండిల్తోనే ఇంతవరకు అయితే వెళ్ళింది ఓవరాల్గా నిఫ్టీ. ఇక ఆ తర్వాత మళ్ళీ కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ పెరిగింది, ఇమీడియట్గా ఫాల్ అయింది, ఇక్కడ మళ్ళీ పెరిగింది. ఓకే, ఇక్కడ మనం తీసుకున్న లెవెల్ని బట్టి చూస్తే ఇది స్టాప్ లాస్ అని అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ రిజెక్షన్ వచ్చింది, ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటాం, దీని కిందనే ఎక్కడో స్టాప్ లాస్ పెట్టుకుంటాం, ఇది హిట్ అయి ఉంటుంది. కాబట్టి నిఫ్టీలో ఎంట్రీ ఫెయిల్ అయింది అనుకోవాలి. ఈ మొమెంటం మనకు తర్వాత కూడా దొరికింది అని అయితే నేను అనుకోను. ఎందుకంటే మన లెక్క ప్రకారం అయితే ఈ స్టాప్ లాసే. ఇక మనం ఇక్కడ వచ్చింది మన మూమెంటం అని చెప్పి మంచి ఎంట్రీ అని అయితే నేను చెప్పా. ఎందుకంటే మన లెక్క ఇది స్టాప్ లాస్ కిందికి అవుతుంది. కాబట్టి నిఫ్టీలో అయితే ఫెయిల్ మన అంచనా ప్రకారం. కాకపోతే మన లెవెల్స్ మాత్రం పర్ఫెక్ట్గా పనిచేసినాయి. ఇక ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే ఒకటే క్యాండిల్తోనే అన్ని బ్రేక్ అయినాయి. ఆ తర్వాత కూడా మూమెంటం అయితే వచ్చింది. ఓవరాల్గా నిఫ్టీ సంగతి అయితే అది. బ్యాంక్ నిఫ్టీ సంగతి చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ మరి మనకేమైనా ఇచ్చిందా ఎంట్రీస్ లేదా అని. ఇది బ్యాంక్ నిఫ్టీ ఫెయిల్ అయినా నాకు తెలిసి అయితే బ్యాంక్ నిఫ్టీ ఫెయిల్ కాలేదు. ఎందుకు అనేది ఇక్కడ నేను చూస్తే ఇక్కడ చూడొచ్చు మన లెవెల్ ఎల్లో లెవెల్ పైన ఓపెన్ అయింది, ఇమీడియట్గా ఫాల్ అయింది. నేను చెప్పిన
ఇక్కడికి వచ్చినా బ్యాంక్ నిఫ్టీలో ఎంట్రీ తీసుకుంటా, ఇక్కడికి వచ్చినా నేను రేపు బయింగ్ సైడే ఉంటా, సెల్లింగ్ సైడ్ అయితే ఉండను అని నిన్ననే చెప్పిన. దానికి తగ్గట్టే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఎగ్జాక్ట్గా మన లెవెల్కి వచ్చి రిజెక్షన్ అయితే ఇచ్చింది. ఖచ్చితంగా ఇక్కడ ఒక హెడ్జింగ్ ప్లాన్ చేస్తే ఇక చూడండి మన ఎంట్రీ ఇక్కడ ఎన్ని పాయింట్స్ దగ్గర 52,930 నుంచి 53,700 వరకు, అంటే దాదాపు ఒక 800 పాయింట్స్ ఇక్కడ మనకైతే బ్యాంక్ నిఫ్టీలో పర్ఫెక్ట్ ఎంట్రీ అయితే దొరికింది. ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు మాకు ఎగ్జాక్ట్గా మన లెవెల్కి వచ్చి ఈ క్యాండిల్లో ఇక్కడ మనం స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు, ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు, హెడ్జింగ్లో పెట్టుకుంటే ఇదంతా మూమెంటం అయితే ఇచ్చింది. ఇక్కడ వరకు లేకున్నా కనీసం ఇంతవరకైనా మనం తీసుకోవచ్చు ఎంట్రీ. కాబట్టి బ్యాంక్ నిఫ్టీ చాలా పర్ఫెక్ట్గా ఎంట్రీ అయితే ఇచ్చింది. బ్యాంక్ నిఫ్టీ చూసి నిఫ్టీలో ఎవరైనా ఎంట్రీ తీసుకుంటే అది కూడా పర్ఫెక్ట్. కాకుంటే బ్యాంక్ నిఫ్టీ చాలా పర్ఫెక్ట్గా మనకు ఎంట్రీ అయితే ఇచ్చింది మన లెవెల్స్ని బట్టి. ఆ తర్వాత ఇక్కడ పోయింది, ఇది బ్రేక్ కూడా అయింది, ఆ తర్వాత ఇమీడియట్ ఫాల్ అయింది. ఇక్కడ ఇంకో ఎంట్రీ కూడా ఇచ్చింది చూడండి, ఎగ్జాక్ట్గా మన ఎల్లో లెవెల్ కాడికి వచ్చి ఇక్కడ రిజెక్షన్ వచ్చింది. ఇక్కడ ఎవరైనా ఎంట్రీ తీసుకుంటే ఈ మూమెంటం అంటే ఒక ఎంట్రీ 2 ఎంట్రీస్ అయితే ఇచ్చింది బ్యాంక్ నిఫ్టీ. ఈరోజు చాలా సూపర్గా ఇచ్చింది మన లెవెల్స్ను బట్టి. నిఫ్టీ స్టాప్ లాసే అంటున్నా నేను, బ్యాంక్ నిఫ్టీ మాత్రం 2 చాలా పర్ఫెక్ట్ ఎంట్రీస్ ఇచ్చింది బ్యాంక్ నిఫ్టీ. ఇక రేపు లెవెల్స్ మనం చూద్దాం, రేపు ఎలా ఉండొచ్చు మార్కెట్ అనేది చూస్తే ఇది నిఫ్టీకి సంబంధించి రేపటి లెవెల్స్. ఇక్కడ పైన ఇంకొక రెసిస్టెన్స్ మళ్ళీ కొత్తగా వచ్చింది. ఆ కొత్త వచ్చినటువంటి రెసిస్టెన్స్ ఏంది అంటే 24,880 ఇదొక రెసిస్టెన్స్ అయితే ఉంది నిఫ్టీలో రేపటికి. ఒకవేళ రేపు నిఫ్టీ ఫుల్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి దీనిపైననే ఓపెన్ అయితే ఇక్కడ రీటెస్ట్ చేస్తే బయింగ్ ప్లాన్ చేస్తా. లేదు ఇక్కడిక్కడనే ఓపెన్ అయింది, ఇక్కడ టెస్ట్ చేసి రిజెక్ట్ అయిందంటే ఇక్కడ నుంచి సెల్ చేస్తా. 24,701 ఫస్ట్ టార్గెట్ సెల్లింగ్, 24,571 సెకండ్ టార్గెట్ సెల్లింగ్ అయితే. ఒకవేళ ఇక్కడ పోయి రిజెక్షన్ వస్తేనే దీనిపైన స్ట్రాంగ్ క్యాండిల్ బ్రేక్ అయితే ఇక్కడ రీటెస్ట్ మీద బయింగ్ ప్లానే చేస్తా. లేదు ఇక్కడనే పోయి టెస్ట్ చేసి ఇక్కడ రిజెక్షన్ వస్తే ఇక్కడ వరకు ఫస్ట్ టార్గెట్, ఇక్కడ వరకు సెకండ్ టార్గెట్ అయితే ఉంటుంది సెల్లింగ్ సైడు నిఫ్టీ. లేదు చాలా పెద్ద గ్యాప్ డౌన్ అయింది అంటే ఇక్కడనో సేమ్ ఒకవేళ గ్యాప్ డౌన్ అయిందంటే 24,467 వరకు ఒకవేళ వచ్చింది అనుకోండి, ఇక్కడ ఒక బయింగ్ ప్లాన్ అనేది చేస్తా. రిజెక్షన్ చూసి ఇక్కడ నుంచి ఇది ఫస్ట్ టార్గెట్, ఇది సెకండ్ టార్గెట్, ఇది థర్డ్ టార్గెట్, ఇక చిన్న ట్రైలింగ్ చేసుకుంటూ వెళ్తా బయింగ్ సైడు ఒకవేళ ఇక్కడికి కనుక వస్తే. కాబట్టి రేపు వొలటైల్గా ఉండే అవకాశం ఉంది మార్కెట్. కాబట్టి ఈ లెవెల్స్ని టచ్ చేస్తేనే ఎక్కడికి వచ్చింది ఏంటి అనే దాన్ని బట్టి ఇక్కడికి వస్తే బయింగ్ ప్లాన్ చేస్తా, ఇక్కడికి వస్తే సెల్లింగ్ ప్లాన్ చేస్తా. దాన్ని బట్టి ఇంకా పెద్ద గ్యాప్ డౌన్ అయింది అనుకోండి, ఇక్కడ ఉంది మళ్ళీ ఒక సపోర్ట్ 23,913 ఇక్కడికి వచ్చినాక బయింగ్ ప్లాన్ చేస్తా. ఇంత దూరం రావచ్చా అంటే చెప్పలేం. రేపు కొంచెం మార్కెట్ వొలటైల్గా ఉంటుంది, అటు ఇటు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ పెద్ద క్యాండిల్ వస్తే ఇక్కడ వరకు వస్తే ఇక్కడ బయింగ్ ప్లాన్ అయితే చేస్తా. ఇక్కడికి వచ్చిన బయింగ్ చేస్తా, ఇక్కడికి వచ్చిన బయింగ్ చేస్తా. లేదు ఇక్కడ పెద్ద క్యాండిల్తో బ్రేక్ అయ్యింది, ఇక్కడికి వచ్చింది అంటే ఇక్కడ నుంచి సేమ్ యాజ్ టీజ్ 24,467 నుంచి సెల్లింగ్ ప్లాన్ చేసుకుంటా ఇది టార్గెట్ అవుతుంది. కాబట్టి క్యాండిల్ ఎక్కడ వచ్చింది అనేదాన్ని బట్టి ఈ లెవెల్స్ను బట్టి నేనైతే ప్లాన్ అనేది చేసుకుంటా. ఇక్కడికి పోతే సెల్లింగు, ఇక్కడికి వస్తే బయింగు. ఇక వీటిలో ఎక్కడైనా రిజెక్షన్ వచ్చింది, కిందికి వచ్చి రిజెక్షన్ వచ్చిందా, పైకి వచ్చి రిజెక్షన్ వచ్చిందా అనే దాన్ని బట్టి ప్లాన్ అయితే చేసుకుంటా. రేపటి వరకు నిఫ్టీలో కాస్త ఓపిక మీద చూసి చేసుకుంటా. రేపు ఉరుకులాడి మధ్యలో దుంకి అటు ఇటు చేసి కింద పడి దెబ్బలు తగిలించుకునే బదులు ప్రశాంతంగా ఓపిక మీద రేపు అయితే చేసుకోండి, నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ. ఇక ఒకసారి బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో రేపటి లెవెల్స్ ఒకసారి చూస్తే ఇవి బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి రేపటి లెవెల్స్. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ ఒక చిన్న రెసిస్టెన్స్ ఉంది 53,721. ఒకవేళ చిన్న గ్యాప్ అప్ అయ్యి ఇక్కడ కనుక రిజెక్షన్ వస్తే మళ్ళీ సెల్లింగ్ చేసుకుంటా. ఇంతవరకు ఏ లెవెల్ 53,266 వరకు అయితే సెల్లింగ్ అనేది ప్లాన్ చేసుకుంటా ఒకవేళ రిజెక్షన్ వస్తే. లేదు ఇక్కడనే పైకి పోయింది, ఈ లెవెల్స్ అన్నీ కూడా బ్రేక్ అయ్యి పెద్ద స్ట్రాంగ్ క్యాండిల్తో బ్రేక్ అయింది అంటే ఈ రీటెస్ట్ మీద ఇక్కడ నుంచి ఇక్కడ బయింగ్ ప్లాన్ అనేది చేసుకుంటా. 53,721 నుంచి బయింగ్ ప్లాన్ అనేది చేసుకుంటా. ఇక్కడికి వస్తే చిన్న బయింగ్ ప్లాను, ఇక్కడ రిజెక్షన్ వస్తే సెల్లింగ్ ప్లాను ఇంతవరకు ఉంటుంది సెల్లింగ్ ప్లాన్. లేదు ఇది కూడా బ్రేక్ అయ్యి ఇక్కడ క్లోజ్ అయింది అంటే దీన్ని రీటెస్ట్ చేస్తే ఇక్కడ నుంచి మళ్ళీ ఇంతవరకు సెల్లింగ్ ప్లాన్ చేసుకుంటా. 52,845 వరకు సెల్లింగ్ ప్లాన్ అనేది చేసుకుంటా రేపటి వరకు.
లేదు పెద్ద గ్యాప్ డౌన్ అయింది, ఇక్కడికి టచ్ అయిందంటే ఇక్కడ నుంచి బయింగ్ చేస్తా. అప్పుడు మళ్ళీ ఒకవేళ రిజెక్షన్ వస్తే సేమ్ మన లెవెల్కి వచ్చి రిజెక్షన్ వస్తుందా, కిందికి వచ్చి బ్రేక్ అవుతుందా, ఆ రెండే చూసుకొని ఆ లెవెల్ రీటెస్ట్ చేస్తే సెల్లింగ్, పైకి పోయి రీటెస్ట్ చేస్తే బయింగ్. అంతే. ఇవి నా ప్లాన్స్ అంతే. ఇదొక లెవెల్ 52,545 845 లెవెల్ ఒకటి, 53,266 లెవెల్ ఒకటి, 53,721 లెవెల్ ఒకటి. ఈ 3 లెవెల్స్ ఇంపార్టెంట్ రేపటి వరకు బ్యాంక్ నిఫ్టీలో. దాన్ని బట్టి నా ప్లాన్ అనేది ఉంటుంది, బయింగ్ చేయాలా సెల్లింగ్ చేయాలా అనేది ఒకసారి అయితే మీరు చూడండి. అవి రేపటికి మార్కెట్కు సంబంధించి అనాలిసిస్. ఇక అప్డేట్స్ కోసం మీకు ఇంకేమైనా కావాలంటే మా టెలిగ్రామ్ ఛానల్ ఉంది, దాంట్లో జాయిన్ కావచ్చు. మన డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. కాకపోతే అందులో మేము ఏమి పెయిడ్ కానీ ఇలాంటివి ఏమి నాకేమైనా అనిపిస్తే అందులో పెడతా. అప్పుడప్పుడు మంచి మొమెంటం వచ్చేది ఉంటే ఆ స్టాక్స్ కూడా పెడుతూ ఉంటా. అది రేర్గా, ఎప్పుడో నెలకు ఒకటో 15 రోజులకు ఒకటి మాత్రమే పెడుతూ ఉంటా. ఒకసారి చూసి అబ్జర్వ్ అయితే చేయండి. అది. థ్యాంక్ యూ, మీ ప్రదీప్.